బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా అడ్డగోలుగా పరిపాలన చేసి ఇష్టానుసారంగా వ్యవహరించి అక్రమ సంపాదన సంపాదించి వాళ్లకు ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి వాళ్ళు ఈ 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాలన్నీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేసరికి వాళ్ళ కుటుంబాల మధ్యలో కలహాలు ఏర్పడి ఆ పార్టీ విచ్ఛిన్నం దిశగానే కొనసాగుతుందనేది మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ 1.5 ఇయర్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా మంత్రుల ఆధ్వర్యంలో మేము పరిగెడుతుంటే వాళ్ళు మాత్రం గత 10 ఏళ్లలో దోచుకున్న దోపిడీ సంపద గురించి వాళ్ళ కుటుంబంలో కలహాలు మొదలైనవి. ఆ కలహాల దిశగా ఇప్పుడు ఆ కలహాల్లో కొట్టుకుపోయే దిశగా బీఆర్ఎస్ పార్టీ పయనం ఉంది. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి మన తెలంగాణ పునర్విభజన చట్టం హామీల అమలు విషయం కాకపోవడానికి కారణం ఇటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా కేంద్రం మీద యుద్ధం అంటూ కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందంటూ ఆయన పార్టీని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని ఈ రోజు కేంద్రం మీద యుద్ధం అంటూ ప్రహబ్లాలు పలికిన కేసీఆర్ ఏదైతే అంతర్గతంగా చేస్తున్న విషయాలు ఏంది అనేది కవిత గారు వారి ఉత్తరం ద్వారా స్పష్టం చేశారు. అంటే బీజేపీ పార్టీ మీద పైకి కొట్లాడుతూ కనబడ్డా కూడా లోపల బీజేపీ తోటి వాళ్ళు దోస్తీకి కేసీఆర్ కుటుంబం తగతగలాడింది అనేది మనకు స్పష్టమైపోయింది. ఇక్కడ కవిత యొక్క ఉత్తరం అనేది మనకు దాన్ని స్పష్టం చేసింది. కాబట్టి ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా కేసీఆర్ తన స్వార్థం కోసమే చేస్తాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కుటుంబ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం చేస్తాడు అనేది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ఇదొకటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జరిగే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజల అవసరాల గురించి కాదు. ఈరోజు కవిత కొట్లాట కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జరిగే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా వాళ్ళ యొక్క కుటుంబ కలహాల కోసం వాళ్ళ యొక్క స్వార్థం కోసం వారి యొక్క రాజకీయ ఉనికి కోసమే తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఈ యొక్క కేసీఆర్ తదనంతరం తన పార్టీని బతికించుకోవడానికి తన కుమారుని అధికారం కొనసాగించడానికి కుటుంబ సభ్యుల అధికారం కొనసాగించడానికి ప్రయత్నం తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు విషయం భారత రాష్ట్ర సమితి పెట్టుకునేది ఏదైతుందో అది కూడా వాళ్ళ వ్యక్తిగతమే. అందుకని కేసీఆర్ ఏది చూసినా కూడా రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని తన కుటుంబ అవసరాలు తన కుటుంబ సభ్యుల రాజకీయ అవసరాలు తన యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు తప్ప రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు నాడు ఆలోచించరు, నేడు కూడా ఆలోచించరు. అందుకే ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళ పొసగాక ఈ యొక్క కొట్లాటలన్నీ ప్రారంభమైనాయి. ఈ యొక్క మొత్తం కొట్లాటలు ఆ యొక్క భారత రాష్ట్ర సమితి పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయబోతున్నాయి. భారత రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్ గారు మళ్ళీ మనమే అధికారం వస్తాం, ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కేవలం కూడా ఆయన ఎప్పుడు మాట్లాడాలి ఆ మాటలు? 10 ఏళ్ల నీ పాలనలో రాష్ట్ర ప్రజలకు నువ్వు సుపరిపాలన అందించి రాష్ట్ర ప్రజలకు నువ్వు శ్రేయస్కరమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తోడ్పడి అటువంటి మాట్లాడాలి. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమైనరు, ప్రగతి భవన్ కే పరిమితమైనరు. ఏనాడు కూడా ప్రజలు తనను గెలవడానికి అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా ప్రజలకు ఆయన తనను గెలవడానికి అవకాశం ఇవ్వలేదు, తాను ప్రజలను గెలవలేదు. కానీ కేవలం అధికారం పోయేసరికి కూడా కేసీఆర్ లోపల ఏమైనా మార్పు వస్తుంది అంటే మనం ఏమనుకోలేదు. ఆయన గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్ కి ఏ విధంగా పరిమితమైనరో అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమై తన యొక్క మాటలు మాట్లాడిన తప్ప ఏ విధంగా కూడా ప్రజల మధ్యలోకి ఇప్పటికి కూడా రావడం లేదు, ప్రజలను ఇప్పటికి కూడా కలవడం లేదు. అంటే కేసీఆర్ వ్యవహార శైలి అధికారంలో ఉన్నన్ని రోజులు అదే విధంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా మారలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటేనే తెలివైన వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్న నాయకులను అబ్జర్వ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను అబ్జర్వ్ చేస్తారు. 10 ఏళ్ళు మీరు ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి
అధికారం పోయేసరికి సంవత్సరం లోపలనే ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారని మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కిందట మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రం ఈరోజు ఎందుకు అప్పుల పాలైంది? ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎందుకు పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండడం లేదు? ఎందుకు ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన రాబడులు ఇవ్వడానికి ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కేవలం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మాదే రాజ్యం, మళ్ళీ కుటుంబ పాలన చేస్తామని చెప్తున్నారు తప్పితే అసెంబ్లీకి రావడం లేదు. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాటాలు చేయడం లేదు. కేసీఆర్ నాడు నాయకుడిగా ప్రభుత్వాన్ని నడిపిన నాయకుడిగా ఫెయిల్యూర్ అయింది కాబట్టి రాష్ట్రానికి ఈరోజు ఇన్ని ఇబ్బందులు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా విఫలమవుతున్నాడు కాబట్టే తన కుటుంబంలో ఈ యొక్క కలహాలు. అందుకని కేసీఆర్ కుటుంబం ఎప్పుడైనా కూడా తన కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది, తన కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి ఆలోచించదు అనేది ప్రజలు గమనించాలి. కవిత గారు మాట్లాడే ప్రతి మాట చర్చనీయాంశం అవుతుంది. అందులో భాగంగానే గత ఎంపీ ఎన్నికల్లో కూడా నన్ను ఉద్దేశపూర్వకంగానే కావాలని ఓడగొట్టారని కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? కవిత గారు నిజంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు గురించి ఆలోచించినట్లయితే అధికారంలో ఉన్నన్ని రోజులు తన నాన్న యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ స్కాములు చేయదు. నిజంగానే తనను కావాలని వాళ్ళు ఓడించినట్లయితే ఆ రోజే బయటకు వచ్చి మాట్లాడాలి. నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సామాజిక తెలంగాణ రాలేదని ఇప్పుడైతే ఏ విధంగా మాట్లాడుతున్నారో గతంలోనే మాట్లాడి ఉండాలి. నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడేది ఉంటే గతంలోనే మాట్లాడాలి. బీసీ కులగణనకు సంబంధించి మాట్లాడేది ఉంటే గతంలోనే మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడేది ఉంటే గతంలోనే మాట్లాడాలి. బీజేపీ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది అనే మాటలు గతంలోనే మాట్లాడి ఉండాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి గతంలో ఎందుకు కవిత గారు నోరు మూసుకుపోయింది అంటే గతంలో మీ నాయన అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేసినారు. ప్రస్తుతం మీకు మీ కుటుంబం కలహాల మధ్య పోరాటం మీ లోపల మీకు పొసగగా మీ కుటుంబ కలహాల మధ్య కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్ ద సేమ్ టైం ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి కవిత గారికి ఇప్పుడు సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది, కవిత గారికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గుర్తొచ్చింది, కవిత గారికి బీసీ కులవర్గీకరణ గుర్తొచ్చింది, కవిత గారికి రాష్ట్ర ఈ శ్రేయస్సు గుర్తొచ్చింది తప్ప ఈడ రాష్ట్ర ప్రయోజనాల గురించి లేదు. నిజంగానే కవిత గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండేది ఉంటే నాన్నగారిని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కాములు చేసేది కాదు. నిజంగానే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేది ఉంటే గతంలో నాయన అధికారంలో ఉండగానే నాయనను ఎదిరించి ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షించేది. కానీ కేవలం ఈ యొక్క అధికారం పోయి కుటుంబ కలహాలు మొదలయ్యేసరికి ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి తప్ప ఇందులో పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ చూసుకుంటే మరో విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్ కానీ కవిత కానీ బీజేపీకి టచ్ లో ఉంది అంటుండ్రు. ఇక్కడ బీజేపీ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉంది కవిత కానీ కొంతమంది కానీ అంటున్నారు. ఏది ఎట్లా ఏం నమ్మాలి ప్రజలు? ఎట్లా కవిత కాంగ్రెస్ పార్టీ తోటి టచ్లు ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తోటి టచ్లు ఉందా అనే దానికంటే తన కుటుంబంతో మాత్రం టచ్ లో లేదు. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ తోటి టచ్ లో లేదు, కేటీఆర్ తోటి టచ్ లో లేదు అనేది స్పష్టమైపోతుంది. మా కాంగ్రెస్ పార్టీ తోటి తను ఎటువంటి విధంగా టచ్ లో లేనని తానే స్వయంగా చెప్పింది. తన కుటుంబాల్లో జరిగే కలహాలు నిజమేనని తానే స్వయంగా చెప్పింది. అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీతో టచ్లు ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది అని మా పార్టీ అధిష్టానం ఏడ చెప్పలేదు, తాను స్వయంగా ఈడ వెల్లడించలేదు. కాబట్టి తనే స్వయంగా మా పార్టీ తోటి టచ్ లో లేదని చెప్పింది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము దాని మీద స్పందించము. తెలంగాణ రాష్ట్ర బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మొత్తం పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు దాకి ఆ యొక్క పార్టీ భూస్థాపితం అవ్వబోతుంది. ఇది నిజం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ఏదో పెద్ద వీరుడనో శూరుడనో కేసీఆర్కి 10 ఏళ్ళు అధికారం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు లబ్ధి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకు లబ్ధి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలకు లబ్ధి జరుగుతుందని కేసీఆర్కు 2 సార్లు అధికారాన్ని ఇచ్చిర్రు. కానీ 2 సార్లు అధికారం ఇస్తే
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల గురించి కాకుండా కేవలం తన కుటుంబం గురించి ఆలోచించి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు కాబట్టి 2023 ఎన్నికల్లో కేసీఆర్ని ఇంట్లో కూర్చుండబెట్టారు ప్రజలు. ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమ నాయకునిగా గౌరవించి 2 సార్లు అధికారం ఇచ్చిండ్రో ఆ 10 ఏళ్లలో కేసీఆర్ విఫలమైండు కాబట్టే ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను చిత్తుగా ఓడించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంట్లో కూర్చుండబెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో జరిగేటి అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాదు, వాళ్ళ కుటుంబ కలహాల కోసం. ఈ రోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో జరిగే ఈ యొక్క కొట్లాటలన్నీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలని గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసిండ్రు, వాళ్ళకు వాళ్ళు భూస్థాపితం చేసుకోపోతే. కేసీఆర్ దగ్గర వ్యూహాలు లేవు, గోళీలు లేవు. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ అనేది ఒక ఎక్స్పైర్ మెడిసిన్ లాంటోడు. కేసీఆర్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమ నాయకుడిగా సక్సెస్ చేసిండ్రు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా సక్సెస్ చేసిండ్రు. ఇది కేసీఆర్ గొప్పతనం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గొప్పతనం. ఎందుకనంటూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ని గౌరవించి ఇవన్నీ చేసిండ్రు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినరు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సంపదను అక్రమంగా సంపాదించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థిక లోటులో ముంచిన కేసీఆర్ ని ప్రజలు మాత్రం ఎప్పుడు విశ్వసించరు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ వ్యూహాలు లేవు, కేసీఆర్ గోళీలు లేవు. కేసీఆర్ కేవలం కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఇక రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ కేవలం తన కుటుంబంలో జరిగే కలహాలను ఏ విధంగా సద్దుమణిగించుకుంటాడా అనేది, కేసీఆర్ ఏ విధంగా ఈరోజు గొర్రెల స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఈ కార్ రేస్ కుంభకోణం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఈ యొక్క గొర్రెలు బర్రెలు కొనుగోలు విషయంలో జరిగిన వీటికి కేసీఆర్ సమాధానాలు చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకొని తన నిర్దోషిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది తప్ప ఆయన వ్యూహాలు చేసేది లేదు, అవి ఫలించేది లేదు.